కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత పెరిగింది. చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. మరి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయటం, కేంద్రం నుంచి నిధులు పెద్ద ఎత్తున రాబడుతున్నటువంటిది. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాలు సైతం కూడా పొందుతున్నారు. అయితే ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ అమిత్ షాతో సమావేశం కానున్నారు. అయితే ఇది డిన్నర్ మీటింగు అని తెలుస్తోంది. మరి డిన్నర్ చేసిన తర్వాత తిరిగి ఆయన అమరావతి వచ్చేస్తారు అన్నట్లుగా. మరి అయితే ఇంత అత్యవసరంగా చంద్రబాబు అమిత్ షాను ఎందుకు కలుస్తున్నారు అనేటటువంటిది ఇప్పుడు ప్రశ్న. మరి త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అమిత్ షాను చంద్రబాబు కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి అయితే ఏదైనా రాజకీయ కారణం కూడా ఉండొచ్చు అనే అనుమానం కూడా ఉన్నాయి. సాధారణంగా కేంద్రానికి సంబంధించిన రాజకీయ అంశాలను అమిత్ షా గారు డీల్ చేస్తారు. ముందుగా ఆయన నోటీస్కి వెళ్ళిన తర్వాత బీజేపీ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చకచకా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. మరి కూటమిని టార్గెట్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అమిత్ షాను చంద్రబాబు కలుస్తుండడం ముఖ్యంగా ప్రాధాన్యం సంతరించుకుంది అంటున్నారు. ఏదేమైనా ప్రాధాన్యత అంశం లేకపోతే చంద్రబాబు ఢిల్లీ సడన్గా టూర్ వెళ్ళరని కూడా తెలుస్తుంది. మరి ఈ టూర్ వెనుక రకరకాల చర్చ అయితే నడుస్తుంది. అత్యవసరమైనటువంటి రాజకీయపరమైన చర్చ కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు అన్నటువంటిది విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏపీకి అత్యవసరమైనటువంటి ప్రతిపాదనలను కూడా చంద్రబాబు వెళ్ళి ఢిల్లీకి తెలియజేస్తున్నట్లుగా. మరి కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలతో అమిత్ షాకు సంబంధం అయితే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆయన నెంబర్ 2గా ఉన్నారు. ప్రధాని మోదీ తర్వాత ఆయన పవర్ఫుల్. అందుకే ఆయన ద్వారా ఏపీకి సంబంధించి ప్రతిపాదనలు చంద్రబాబు గారు పంపాలని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు ఇంకొకరు. ఇట్లాగా చంద్రబాబు ఢిల్లీ ఆకస్మిక పర్యటన సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు టెన్షన్ పట్టుకుంది అన్నట్లుగా, మరి నిద్ర లేకుండా చేస్తుంది. అసలు చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, అమిత్ షాను ఎందుకు కలుస్తున్నారు అనేటటువంటిది వైసీపీలో టెన్షను, ఆ పార్టీ నేతల్లో కంగారు ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని కొందరు వాదన. అయితే చంద్రబాబు ఢిల్లీ టూరు ఎటువంటి ప్రకంపనలు ఈ ఢిల్లీ టూరు రాబడుతుందో అన్నది వేచి చూడాలి.